హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ విజయలక్ష్మిని. ఈరోజు మనం హిస్టరీ నేర్చుకుందామా? హిస్టరీ అంటే స్టూడెంట్స్కే కాదండి, అందరికీ అవసరమే. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి హిస్టరీ కూడా ఉంటుందండి. దానివల్ల మీకు 50% మార్క్స్ కలిసి వస్తాయి. అందుకే హిస్టరీ అన్నది నేర్చుకుందామా? ఫస్ట్ ఏంటి అన్నది, హిస్టరీ అంటే ఏంటి, దాన్ని ఎవరు కనిపెట్టారు, ఆ హిస్టరీ వర్డ్ ఎలాగొచ్చింది, ఇది కూడా మీకు క్వశ్చన్స్గా ఎగ్జామ్స్లో వస్తాయండి. స్టూడెంట్స్కి ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాసే వాళ్ళకి కూడా వస్తుందండి. అయితే ఫస్ట్ మన క్లాస్లోకి వెళ్దాం రండి. వాట్ ఈజ్ హిస్టరీ? హిస్టరీ అంటే ఏంటి? మన పాస్ట్లోని పూర్వం ఎలాగుందో దాని సొసైటీ అది తెలుసుకునేదే హిస్టరీ కదా. అది దానికి రిలేషన్ ఇప్పుడు ప్రెజెంట్ కండిషను, మన ఫ్యూచర్ అవన్నీ దాన్నే హిస్టరీ అంటారండి. అంటే చరిత్ర, పూర్వంది, ఇప్పటిది, ఇంకా వచ్చే కాలం, అది దాన్నే హిస్టరీ అంటారు. అయితే దాన్ని హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ హిస్టరీ? హిస్టరీని ఎవరు కనిపెట్టారు, దానికి ఫాదర్ ఎవరు? అతను ఎవరంటే హెరోడేటస్ అండి. ఈయనేమో ద గ్రీక్ హిస్టోరియన్. హెరోడేటస్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ది హిస్టరీ అన్నమాట. అయితే ఇది హిస్టరీ అనే పదం ఎలాగొచ్చింది, దాన్ని హిస్టరీ అంటే దాని ఫుల్ ఫామ్ ఏంటి? ద వర్డ్ హిస్టరీ కమ్స్ ఫ్రమ్ ద ఏన్షియంట్ గ్రీక్ టర్మ్ హిస్టోర్ అంటారు, మీనింగ్ లర్నెడ్ వైజ్ మ్యాన్. ఇది ఎక్కడ నుండి? దీన్ని హిస్టరీ అంటే ద గ్రీక్ టర్మ్, దాన్ని హిస్టోర్ అంటారు. అంటే గ్రీక్ అంటే మీకు డౌట్ రావచ్చు, గ్రీక్ అంటే ఏంటి అని. గ్రీక్ అంటే ఇది పీపుల్ అండి. గ్రీస్ అనేది ద నేమ్ ఆఫ్ ది కంట్రీ. గ్రీస్ అనేది ద నేమ్ ఆఫ్ కంట్రీ. అక్కడ ద గ్రీక్ అనేది ఈ రెండు సేమే. ఇక్కడ గ్రీక్ అంటే పీపుల్, వైల్ గ్రీక్ డిస్క్రైబ్స్ ద లైక్ ద పీపుల్. ఓకే అండి, ఇది ద హిస్టరీ ఫుల్ ఫామ్. తర్వాత వెన్ డిడ్ హిస్టరీ స్టార్టెడ్? ఎప్పుడు స్టార్ట్ అయింది హిస్టరీ? ఇది ఎప్పుడే అయిందంటే 2900 బీసీ. బీసీ అంటే తెలుసా మీకు? మీకు డౌట్ రావచ్చు, బీసీ అంటే ఏంటంటే బిఫోర్ క్రైస్ట్. అది దాన్ని బీసీ అంటారు. దాన్ని ఏంటంటే వెన్ డిడ్ హిస్టరీ ఫస్ట్ స్టార్ట్? ద ట్రెడిషన్ ఆఫ్ రికార్డింగ్ సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ ఇన్ ద హిస్టరీ బుక్స్ స్టార్టెడ్ విత్ ద సుమేరియన్స్ ఇన్ మెస్పటోమియా. సుమేరియన్స్ ఇన్ మెస్పటోమియా అంటే మీకు డౌట్ రావచ్చు, సుమేరియన్ ఏంటి, మెస్పటోమియా ఎక్కడుంది ఏంటి, మీకు అర్థం కాదు. ఫస్ట్ హిస్టరీ అక్కడే స్టార్ట్ చేశారు. ఎక్కడ? సుమేరియన్స్ ఇన్ మెస్పటోమియా. సుమేరియన్స్ దగ్గర నుండి మెస్పటోమియా. అంటే వాళ్ళు సుమేరియన్స్ ఎవరు అని మీకు మనం తెలుసుకోవాలి కదా, సుమేరియన్స్ అంటే ఎవరు అని. ఆ సుమేరియన్స్ అంటే ఎవరంటే హూ ఆర్ సుమేరియన్స్? వాళ్ళు ఏంటి? ద సుమేరియన్స్ వర్ ద క్రియేటర్స్ ఆఫ్ ద వరల్డ్ ఫస్ట్ సివిలైజేషన్ ఇన్ సదరన్ మెస్పటోమియా. అండ్ ఇప్పుడు వాళ్ళని ఆ సుమేరియన్స్ ఇప్పుడు ఎక్కడున్నారు తెలుసా? వాళ్ళు ఇరాక్లో. ఎట్ ప్రెసెంట్ సుమేరియన్స్ ఆర్ కాల్ ఇన్ ఇరాక్లో ఉంటున్నారు. ఫస్ట్ వాళ్ళు సదరన్ మెస్పటోమియా, ఇప్పుడు సుమేరియన్స్ లివింగ్ ఇన్ ఇరాక్. ద వర్డ్ మెస్పటోమియా మీన్స్ అంటే మెస్పటోమియా అంటే ఏంటి అని మనకి తెలుసుకోవాలి కదా. ద వర్డ్ మెస్పటోమియా మీన్స్ బిట్వీన్ రివర్స్ ఇన్ గ్రీక్. దాని మెస్పటోమియా అంటే ఏంటంటే దాని మీన్స్ బిట్వీన్ ద రివర్స్, రెండు రివర్స్ మధ్యలో ఉన్నదే మెస్పటోమియా అన్నమాట. మెస్పటోమియా ఏ రీజన్ దట్ ఇంక్లూడ్స్ ఆల్ ఆఫ్ మోడర్న్ డే ఇరాక్ యాజ్ వెల్ యాజ్ పార్ట్స్ ఆఫ్ సిరియా, టర్కీ అండ్ ఇరాన్ లొకేటెడ్ బిట్వీన్ ద టైగర్స్ అండ్ యూఫ్రేటిస్ రివర్స్ అన్నమాట. మెస్పటోమియా అన్నది ఈ రెండు రివర్స్ మధ్యలో ఉన్నది. ఇప్పుడు ఎక్కడుందంటే ఆ సుమేరియన్స్ ఎక్కడున్నారు? ఇరాక్లో ఉన్న ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నారు సుమేరియన్స్. ముందు ద సుమేరియన్స్ వర్ ది క్రియేటర్స్ ఆఫ్ ది వరల్డ్ ఫస్ట్ సివిలైజేషన్ ఇన్ సదరన్ మెస్పటోమియా. ఇప్పుడు వాళ్ళు సుమేరియన్స్ ఇరాక్లో ఉన్నారు ఎట్ ప్రెజెంట్. ఇదండి ఈరోజు. చాలా ఒక 4-5 చాలా ఎక్కువ అయిపోతుంది హార్డ్గా. ఈరోజు ఇది నేర్చుకోండి, తర్వాత నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దామండి.